చూసుకున్నట్లయితే మంగళవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే వచ్చాను. సో మనం చూసుకుంటే ఏపీ తెలంగాణలో వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇక్కడ ఎల్నినో ప్రభావం అన్నమాట. ఇదంతా కూడా ఈ యాక్చువల్లీ ఎండాకాలంలో వర్షాలు అయితే రాకూడదు, కానీ ఈ ఎల్నినో ప్రభావంతో ఎండాకాలంలో కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే వస్తాయన్నమాట. కొన్ని ప్రాంతాల్లో రావాల్సిన టైంలో రావన్నమాట. రాకూడని టైంలో వర్షాలు వస్తూ ఉంటాయి. అదే టైం ప్రజెంట్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ అల్పపీడన ప్రభావంతో రాయలసీమలో మనకి మంగళవారం నాడు రాయలసీమలో భారీ వర్షాలు అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా దాంతోపాటు కొంతవరకు ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయి. అదేవిధంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా వర్షాలు అయితే గట్టిగానే రాబోతున్నాయి అన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు రాయలసీమ అంతా కూడా వర్షాలు రాబోతున్నాయి. దాంతోపాటు ప్రకాశంలో కూడా భారీ వర్షాలు రాబోతున్నాయి. ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉత్తర తెలంగాణ మినహాయించి మిగిలిన అన్ని జిల్లాల్లో వర్షాలు రాబోతున్నాయి. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మంగళవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అనమాట. సో ఈ విధంగా చూడొచ్చు మీరు ఎక్కడెక్కడ వర్షాలు రాబోతున్నాయి ఏంటి అనేది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి. ప్రతిరోజు మీకు వెదర్ రిపోర్ట్ అందిస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని